ఇక ఇరాన్ అమెరికాల మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ వేదిక కాబోతోందనే వార్తలపై ఫారెన్ మినిస్టర్ జైశంకర్ ఆల్ పార్టీ మీటింగ్ లో స్పందించారు. సార్, దళారీలాగా మధ్యవర్తిత్వం కోసం అర్రులు చాచడం పాకిస్తాన్ కు అలవాటే. 1981 నుంచి అమెరికా పాకిస్తాన్ ను ఇలాగే ఉపయోగించుకుంటోంది. పాకిస్తాన్ లా భారత్ దళారీ దేశం కాదు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఎప్పుడు జోక్యం చేసుకోదు, మధ్యవర్తిత్వం వహించబోదు. యుద్ధం ముగింపు కోసం భారత్ తన వంతు కృషి చేస్తోంది, మౌనంగా కూర్చోలేదు, సందర్భానుసారం మన వైఖరి తెలియజేస్తూ ఉన్నాము అని చెప్పి. యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పశ్చిమాసియా రగులుతూ ఉంటే మోదీ మౌనంగా ఉన్నారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి కదా సార్. ఇప్పుడేమో ప్రభుత్వం చెప్తోంది, జైశంకర్ చెప్తూ ఉన్నారు దళారీ పాత్ర వహించబోము అని చెప్పి. ఒకవైపు విశ్వగురు అంటూ ఉంటాం, యుద్ధాలను ఆపగల శక్తి మోదీకి ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు. మరి మీడియేషన్ వహిస్తే తప్ప సార్? ఇప్పుడు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో జోక్యం చేసుకోమని ఎవరు అనడం లేదు, యుద్ధం ఆపడం అని అంటున్నారు కదా. మరి ఉక్రెయిన్ వార్ మోడీ ఆపుతారని ఎందుకన్నారు? మరి అది దళారీ పాత్ర అవుతుందా? సో మనము అంటే దళారీ పాత్ర వహించమని ఎవరు చెప్పడం లేదు. పాకిస్తాన్ ఏమి ఎగ్జాంపుల్ గా తీసుకోమని అనడం లేదు. భారతదేశ ప్రతిష్ఠ ఏమైంది అని అడుగుతున్నారు. పోనీయండి, పాకిస్తాన్ అరువులు చాచింది వదిలేయండి, మనం అరువులు చేయాల్సిన అవసరం లేదు. మీకు అమెరికానేమో మనం డొనాల్డ్ ట్రంప్ గ్రేట్ ఫ్రెండ్ అని మోడీ అంటాడు. మోడీ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అని డొనాల్డ్ ట్రంప్ అంటాడు. మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు గ్రేట్ ఫ్రెండ్ వైపు వెళ్తాము, ఎవరి వైపు వెళ్తాం? సింపుల్ క్వశ్చన్ కదా. సో మన ఇంటి పక్క నాకు ఫ్రెండ్ ఉంటాడు, వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్. నాకు ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఎమర్జెన్సీ, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, నేను ఎవరికి ఫోన్ చేస్తాను? గ్రేట్ ఫ్రెండ్కే ఫోన్ చేస్తాను. నాకు ఏదైనా డబ్బులు అవసరం వచ్చింది, నేను ఎవరికి ఫోన్ చేస్తాను? గ్రేట్ ఫ్రెండ్కే ఫోన్ చేస్తాను. నాకెవరితోనన్నా ఘర్షణ వచ్చింది అనుకోండి, సహాయకులకు ఎవరికి ఫోన్ చేస్తాను? గ్రేట్ ఫ్రెండ్కే ఫోన్ చేస్తాను. సో మరి ఇక్కడ మోడీ సహాయాన్ని ట్రంప్ ఎందుకు తీసుకోవడం లేదు? అసీం మునీర్ సహాయాన్ని తీసుకుంటున్నాడు తప్ప మోడీ సహాయాన్ని ఎందుకు తీసుకోవడం లేదు? మోడీ ఏమో ఫోన్ కాల్స్, వాళ్ళకి ఫోన్ చేసిండు, వీళ్ళకి ఫోన్ చేసిండు, వాళ్ళకి ఫోన్ చేసిండు, ఇదే గోల. మీరు చూడండి పత్రికల్లో, మీకు అనుకూల మీడియాలో అదొక బిల్డప్. ఇలా ప్రెసిడెంట్కు మోడీ ఫోన్ చేసిండు, వాళ్ళు ఫోన్ చేయాలి కదా, మనోడు చేస్తున్నాడు. నీకు ఎక్కడన్నా ట్రంప్ ఫోన్ చేశాడు కరెక్టే. ఫోన్ చేసి ఏమడిగాడు, ఏం చెప్పాడు? అసీం మునీర్ మీడియేట్ చేస్తాడో చెప్పి ఉంటాడు బహుశా. మోడీ మీడియేట్ చేయమని అన్నడా? సో ఇప్పుడు పాకిస్తాన్ తిట్టడం ద్వారా నీ గొప్పతనం పెరగదు. పాకిస్తాన్ వెధవ, నీకు మార్కులు ఎందుకు రాలేదు అంటే వాడు వెధవ, వాడు కాపీ కొడితే మార్కులు వచ్చినాయి, వాడికి సార్ ముందే క్వశ్చన్లు చెప్తే మార్కులు వచ్చినాయి, వాడికి ఏదో అడ్డిమార్ దెబ్బలో మార్కులు వచ్చినాయి, వాడికి ఏదో లక్లో మార్కులు వచ్చినాయి, వాడి బొంద మార్కులు వచ్చినాయి, వాడు లాస్ట్ టైం మార్కులు వచ్చినాయా, నెక్స్ట్ టైం వస్తాయా, వాడికి ఏదో కలిసి వచ్చింది. ఇది నీకెందుకు రాలని అడుగుతున్నారు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నానమ్మ నీకెందుకు మార్కులు రాలేదు అని అడుగుతున్నాడు. సో నీకెందుకు మార్కులు రాలేదు, వాడికి మార్కులు వచ్చినాయి ఏంటి అని అడిగితే, నీకెందుకు మార్కులు రావచ్చు చెప్పో వాడు తెలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు మన ఇళ్లలో జరిగే వ్యవహారమే కదా, చిన్న పిల్లలు చేసే పని ఇది. సో ఫారెన్ మినిస్టర్ జయశంకర్ ఇస్ ఎ మచ్యూర్ డిప్లొమాట్. ఒక చైల్డిష్ మెంటాలిటీ. మీరు ఎవరన్నా ఇంట్లో అడగారు పిల్లవాడిని, అరే ఏంద్రా మరి మీ క్లాస్మేట్ వాడికి బ్రహ్మాండంగా మార్కులు వచ్చినాయి, నీకెందుకు రాలే అంటే, అవునమ్మా కరెక్టే, నేను ఏం తప్పులు చేస్తున్నా చూసుకుంటాను, నెక్స్ట్ టైం నేనే ఎక్కువ మార్కులు తెచ్చుకునేలా ప్రయత్నం చేస్తానంట. అంటే వాడు బుద్ధిమంతుడు. కానీ వాడికి మార్కులు వచ్చినాయా, వాడు పనికి మాల విధంగా, వాడు కాపీ కొట్టిండు, అసలు వాడికి ఏదో లక్కులు వచ్చినాయి, వాడు ఇక వాడిని తిట్టుడే కరెక్షన్ పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు? ఇది చైల్డిష్. ఇది ఏ మతాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? సో మోడీ ప్రభుత్వ వైఖరి ఇంత చైల్డిష్ గా ఉంది, ఇంత పిల్ల చేస్తుంది. ఒక మెచ్యూర్డ్ గవర్నమెంట్, ఒక మెచ్యూర్డ్ నేషన్ పాకిస్తాన్ తో పోల్చుకొని ఆనందపడితే ఏమొస్తుంది? పాకిస్తాన్ అరువులు చాచింది, ఇండియా అరువులు చాచదు. మిమ్మల్ని ఎవరు అరువులుగా ఉన్నాడు? మీరు పాకిస్తాన్ దళారీ దేశం, ఇండియా కాదు. అసలు నువ్వెందుకు మీడియేట్ చేయలేకపోతున్నావు చెప్పరాదు? నీ రోల్ ఏంటి చెప్పు? మీడియేషన్ పక్కకు పెట్టండి. యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. సో అందుకని ఏమన్నా మధ్యలో మధ్యవర్తి చెప్తే దళారు అయితే కనుక కాపకు కూర్చుందామా? రష్యా ఉక్రెయిన్ వార్ కోమో దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పాడు మోడీ. మరి ఎందుకు చెప్పాడా? దళారే చెప్పాడా? అంటే మనం ఎందుకు చెప్పాం? మనకి ఏం సంబంధం? అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పి మోడీ రష్యాకి వెళ్ళి ఉక్రెయిన్కి వెళ్ళి దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పి చూడు మన మోడీ ఎట్లా చెప్పాడు, దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పాడు. మొక్కం మీద చెప్పిండు పుతిన్కో అని మనం ఎందుకు చెప్పుకున్నాం? మరి అప్పుడు ఈ మాట ఎందుకు రాలేదు? దళారీ కాదు, మేము మధ్యవర్తిత్వం చెయ్యం, వాడోడో యుద్ధం చేసుకుంటాను, మాకే సంబంధం అనుకున్నామా? మరి రష్యా ఉక్రెయిన్ వార్తో పోలిస్తే ఇది మనకు మరింతగా
జాగ్రఫికల్ గా మన పక్కన 1,00,00,000 మంది భారతీయులు ఉన్న ప్రాంతం అది. మనకు డైరెక్ట్ గా ఎనర్జీ సెక్యూరిటీకి లింక్ అయి ఉన్న ప్రాంతం. ఇక్కడేమో మనం జోక్యం మనం కాము ఉంటామట. రష్యా ఉక్రెయిన్ వార్కోమో వెళ్ళి దిస్ ఇస్ నాట్ ఎలా వార్ అని చెప్పేస్తా ఉన్నాం. మనకి ఏం సంబంధం, ఎందుకు చెప్పినాం మరి? సో ఇదే వైఖరి అంటే స్విట్జర్లాండ్ లాగానో మరో దేశాలను న్యూట్రల్ స్టాండ్ ఉండవలసి ఉంది. మరి అక్కడేమో రష్యా ఉక్రెయిన్ వార్ ఆపడానికి మోడీయే వెళ్తున్నాడు, చూడు 2 దేశాలకు మోడీయే వెళ్ళాడు అని మరి ఎందుకు చెప్పుకున్నారు? మరి అది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల గురించి అసలు జోక్యమే చేసుకోవద్దు కదా. ఇప్పుడు మనం ప్రతి ఫారెన్ లీడర్ వస్తే, డిగ్నిటరీ వస్తే గ్లోబల్ పాలిటిక్స్ మాట్లాడుకుంటారా లేరా? మాట్లాడుకోవద్దు. మాకు సంబంధం లేదు కదా. ప్రపంచంలో ఎవరితో సంబంధాలు ఉండకూడదు. సో అందువల్ల అది ఎట్లుంటదంటే ఓడలేక మధ్యలో ఆడేనని దాని సామర్థ్యం చూడండి. సో ఇది ఎందుకు ఏమి ఇండియన్ పొజిషన్ ఏమైంది? మనం ఒక విశ్వగురు ఎక్కడ పోయాడు, మనం ఎవడూ పట్టించుకుంటలేడు. ఇప్పుడు ఈ ఘర్షణలో 4 పార్టీస్ ఉన్నాయి. అమెరికా 1, ఇజ్రాయెల్ 2, ఇరాన్ 3, గల్ఫ్ దేశాలు 4. ఈ 4 దేశాలు ఎవడన్నా మనం పట్టించుకుంటాడా చెప్పండి? ఎవడన్నా? సో అమెరికా మనం పట్టించుకోవట్లేదు, ఇజ్రాయెల్ పట్టించుకోవట్లేదు, ఇరాన్ పట్టించుకోవట్లేదు, గల్ఫ్ దేశాలు పట్టించుకోవట్లేదు. మరి ఇంత సైడ్ లైన్ ఇండియా ఎందుకు కావాలి? సో ఇండియా విశ్వగురు కావాల్సిన దేశం ఇది ఎందుకు కావాలి అంటే దీనికి కారణం ఏంటి? మనం వెళ్ళి నెతన్యాహు ఒళ్ళో కూర్చున్నాం. అది మనం చేసిన పెద్ద పొరపాటు. సో ఎందుకు చేసామంటే మరి దానికి ఇప్పటికీ ఆన్సర్ లేదు. సో ఈవెన్ బీజేపీ సపోర్టర్స్, సంఘ్ పరివార్ ఐడియాలజీ కలిగినటువంటి మోడీని అభిమానించే గ్లోబల్ సెక్యూరిటీ అనలిస్టులు, స్ట్రాటజిక్ అఫైర్స్ అనలిస్టులు, డిప్లొమాట్లు, ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్స్ అందరూ విమర్శిస్తున్నారు. ఇందులో ఒక్కరు కాదు. మీకు గమనిస్తే నేను చాలా మంది ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. రైట్ వింగ్ థింకర్స్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆన్సర్ లేదు మోడీ ప్రభుత్వం. మీరు ఎందుకు పోయి ఆ ఇజ్రాయెల్ ఓడిలో కూర్చున్నారు? నెతన్యాహు ఇజ్రాయెల్తో సంబంధాలు అవసరం కాదనవరంటారు, ఇరాన్తో కూడా సంబంధాలు అవసరం. సో మన సంబంధం లేని వ్యవహారం, మనమేం ఆ వార్ కారణం కాదు. సో మనం పెద్ద మనిషిగా ఉంటే ఇలా మనం పెద్ద మనిషిగా ఉండేవాళ్ళం. మనం పెద్ద మనిషిగా వదిలేసుకుని ఒకవైపు ఉన్నాం. మనం ఒకవైపు ఉన్న తర్వాత నీవు ఒక కబడ్డీలో ఒక టీంలో ఉంటే ఎంపైర్కి అవకాశం ఉంటుందా? వెన్ యూఆర్ ఎ ప్లేయర్ యూ కాన్ బి అన్ ఎంపైర్. సింపుల్ యాజ్ దట్ కదా. వెన్ యూఆర్ ఎ ప్లేయర్ యూ కాంట్ ఈవెన్ బి ఎ కామెంటేటర్. ఎంపైర్ తర్వాత సంగతి. నువ్వు ఆ టీంలోనో ఈ టీంలో ఉన్న తర్వాత నువ్వు ప్లేయర్ అవుతావు తప్ప నువ్వు ఎంపైర్ ఎట్లయితావు? నువ్వు వకాలత్ తీసుకున్న తర్వాత నువ్వు జడ్జి ఎట్లయితావు? ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్ కదా. లాయర్ కెన్ నెవర్ బి ఏ జడ్జి కదా. సో ఇండియా టేకెన్ వకాలత్, ఇజ్రాయెల్ వైపుగా వకాలత్ తీసుకుని మనం ఒక గొప్ప పాత్ర పోషించడాన్ని వదులుకున్నాం. సో ఇది వాజ్ ఎ బిగ్ ఫారెన్ పాలసీ డిజాస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్. సో దీని ప్రభావము భారతదేశ ప్రతిష్ట పైన, భారతదేశ ఇంటర్నేషనల్ స్టేచర్ పైన ఘోరంగా పడుతుంది. అది తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు అడిగితే మేము పాకిస్తాన్ లాగా దళారు దేశం, పాకిస్తాన్ లాగా ఉండకు, అమెరికా లాగా ఉండు. సో అమెరికా లాగా ఉంటావా మరి చెప్పండి. అంటే యుద్ధం మనమే చేస్తామా? పాకిస్తాన్ లాగా ఉండమని ఎవరంటున్నాడు? మరి ఇప్పుడు పుటిన్ కూడా మధ్యవర్తిగా వచ్చాడు. పుటిన్ కూడా దళారు దేశమా అనువను? ఇప్పుడు పుటిన్ కూడా నేను మీడియేట్ చేస్తానని ఆఫర్ చేశాడు. ట్రంప్ అంగీకరించలే. ఇప్పుడు మరి ప్రెసిడెంట్ పుటిన్ కూడా దళారా? రష్యా కూడా దళారు దేశమా? జయశంకర్ చెప్పండి అదేమన్నానండి. పోనీ అలాంటప్పుడు మీరు మధ్యవర్తిత్వం జరపడమే మన విధానం కానప్పుడు మరి ఎందుకు పోయి పుటిన్ దగ్గర రష్యాకి వెళ్ళి తీసినాడు ఇలా వారని ఎందుకు చెప్పారు? మన సంబంధమే లేదు కదా. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో మనం జోక్యమే చేసుకోం కదా. అందువల్ల ఫెయిల్యూర్ను డిఫెండ్ చేసుకోవటానికి చేస్తున్నటువంటి ఒక చైల్డిష్ వ్యవహారం ఇది.